టాటా గ్రూప్స్ అండ్ టాటా మోటార్స్ వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి అండ్ ఉంటుంది కూడా అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నానండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం అందరికీ స్ప్రెడ్ అవ్వాలండి టాటా మోటార్లో సర్వీస్ ఎలా ఉంటుందని. నేను వైరల్ అవ్వడానికి వీడియోస్ ఏం చేయట్లేదండి. నాలాగా ఇంకే కుటుంబంలో కూడా ఎవరు కూడా పెయిన్ఫుల్ లైఫ్ అనుభవించకూడదని నేను వీడియోస్ తీస్తున్నాను. అందరికీ సర్వీస్ సెంటర్లో జస్ట్ పార్ట్స్ మిస్సింగ్ అను, సర్వీస్ సరిగ్గా చేయలేదనో, డ్యామేజ్ ఇష్యూ అను వీటి మీదే జరిగిందండి. బట్ నాకైతే జరిగింది April 30, 2026 నేను అసలు చనిపోవాల్సిందండి. వాళ్ళు చేసిన సర్వీస్కి ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల నేను ఫసక్ సీరియస్లీ. సో అలాంటి బాధ ఇంకెవరు అనుభవించకూడదు, నాలాగా ఇన్ని డేస్ ఆలోచిస్తూ దాని మీద కూర్చోకూడదు అని ఒక ఉద్దేశంతోనే నేను వీడియో చేయడం జరుగుతుంది తప్ప నేను వైరల్ అవ్వడానికి కాదు. బట్ ఈ వీడియో అందరికి షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి టాటా మోటార్స్ అంటే ఏంటో తెలుస్తుంది. బిల్డ్ క్వాలిటీ అని పడిచేస్తారు. సర్వీస్ లేనప్పుడు ఆ బిల్డ్ క్వాలిటీని మీరు ఏం చేసుకుంటారు చెప్పండి. సర్వీస్ మంచి కావాలనేది నా ప్రయత్నం. ఈ వీడియో మ్యాక్సిమం అందరికి షేర్ అయితే టాటా మోటార్స్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూడడం జరుగుతుంది. చూడడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది మార్కెట్ పడిపోతుంది మంది సర్వీస్ బాగాలేని కారణంగా. సో ఆ సర్వీస్ని ఇంప్రూవ్ చేస్తారు. పైసలు ఇస్తున్నామండి, మంచి ప్రాపర్ సర్వీసే ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. ప్రాణాల కన్నా గొప్పది కాదండి పైసల కోసం ప్రాణాలను కూడా అసలు లెక్క చేయట్లేదు టాటా మోటార్స్ వాళ్ళు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మేము టాటా కార్స్ కొంటున్నామంటే దానికంతా కారణం టాటా మోటార్స్ ఆర్గనైజేషన్ స్థాపించింది రత్న టాటా గారు. ఆయన మనుషులకు చేయాలనుకున్న గొప్ప గొప్ప ఆలోచనలే మేము టాటా మోటార్స్లో బండి కొనుక్కోవడానికి కారణం. అది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు డీలర్షిప్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ కదా చెక్ చేసుకోవాలి కదా. సరే, చెక్ చేసుకోకుండా ఇచ్చేసిన తర్వాత అయినా సరే మేము ఇచ్చే కామెంట్స్కి రివ్యూస్కి అయినా సరే స్పందించి వాళ్ళ డీలర్షిప్ని క్యాన్సిల్ చేయాలి కదా. ఫస్ట్ థింగ్, నెల్లూరు శివశంకర్ టాటా మోటార్స్ అన్న డీలర్ని వెంటనే క్యాన్సిల్ చేయండి. వాళ్ళ వల్ల ఇంకెంతమంది ఫేస్ చేయాల్సి వస్తుందో. నేనైతే April 30, 2026 చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఆ డే. వీళ్ళు కాల్ సర్వీస్ ఇచ్చిన ఒక కారణంగానే. నేను అప్పటికి 3 times విజిట్ చేశానండి టాటా సర్వీస్ నెల్లూరు శివశంకర్ టాటా మోటార్స్లో. బట్ నాకు ఎప్పుడూ కూడా సరిగ్గా స్పందించలేదు. వాళ్ళు సర్వీస్ కూడా చక్కగా ఇవ్వలేదు. అయినా సరే నేను పట్టించుకోలేదు. ఓకే ఫైన్ అని నేను కారు తీసుకుని వాడుకోవడం జరిగింది. బట్ April 30, 2026 అయితే లిటరలీ మినీ హైవే మీద కారు ఆగిపోయేసి ఇంక నేను ఏం చేయలేని పరిస్థితి, అట్లా ఇట్లా కదలలేని కూడా పరిస్థితి. నాకు ఒక్కనే అనుకుంటే నా పక్కనున్న మా బామ్మర్దికి కూడా ఎఫెక్ట్ అయి ఉన్నది. నాకు ఏదైనా జరుగుండుంటే నా ఫ్యామిలీకి ఎవరు సమాధానం చెప్తారండి? నా ఫ్యామిలీకి ఎవరండి ఇంకా చెప్పండి? రెస్పాన్సిబిలిటీ ఎవరు? సరే, ఇప్పుడు నేను తీసుకుని వచ్చినందుకు వాడికి ఏమైనా జరుగుంటే ఆడికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళు మళ్ళీ నా ఫ్యామిలీనే కదా బ్లేమ్ చేస్తారు. టాటా వాళ్ళు ఎవరినైనా ఏమైనా అంటారా? అసలు టాటా దాకా అసలు రీచ్ అవుతుందా ఇది ప్రాబ్లం? నాకేదైనా జరుగుంటే టాటా వరకు ఈ ప్రాబ్లం ఎవరు తీసుకుని వెళ్ళి ఫైట్ చేసేవాళ్ళు? నేను ఇంతలా ఫైట్ చేస్తుంటేనే నాకు ఒక రెజల్యూషన్ లేదండి ఇప్పటికి కూడా. సో ప్రాపర్ సర్వీస్ కావాలండి, అందరికీ రావాలి. అది మనం అనుకుంటేనే అవుతుంది. అందరం అనుకుందాం. మీకు ఏదైనా ఇబ్బంది జరుగుంటే మీ ఫ్యామిలీలో మీలో ఎవరికైనా సరే టాటా మోటార్స్ కాడి నుంచి నాకు ఒక మెసేజ్ చేయండి. మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, కాంటాక్ట్ అవుతా, వీడియోస్ చేస్తా, పెడతా. మనం అందరం టాటా గ్రూప్స్ వరకు ఈ వీడియోస్ అన్నీ వెళ్ళేలాగా ప్రయత్నిద్దాం. టాటా మోటార్స్ వాళ్ళు కొత్త డిజైన్తో కొత్త లుక్స్తో కార్ రిలీజ్ చేస్తున్నారు. ఏంటంటే యూజ్ చెప్పండి? ఇక్కడ రోడ్ల మీద కార్లు ఆగిపోతున్నాయండి మీ సర్వీస్ చేయడం వల్ల. ముందు ఆ సర్వీస్ని కొంచెం మంచిగా బెటర్గా అయ్యేలాగా చూడండి. మీ సర్వీస్ వల్ల కార్లు రోడ్ల మీద ఆగిపోతుంటే మీరు కొత్త కార్లు యూస్ చేసుకోవడం వల్ల ఏంటి యూస్ చెప్పండి? సర్వీస్ వెళ్ళినప్పుడు 4,60,000 కారు ఇచ్చేస్తే సర్వీస్ బాగాలేనప్పుడు మేమేం చేసుకోవాలి? దాన్ని మళ్ళీ రీసేల్ కూడా ఉండదు. కొన్నాం కాబట్టి మేము ఇంక జీవితాంతం మేమే పెట్టుకోవాలి. 10 lakhs పెట్టి కారు కొంటే సెల్లింగ్లో 4 lakhs అడుగుతున్నారు. ఏం చేయాలండి? వెళ్ళి టాటా గ్రూప్ వాళ్ళకి, టాటా మోటార్స్ వాళ్ళకి ఎవరెవరో శత్రువులు కాదండి, కస్టమర్స్ గారి శత్రువులు. మీ టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్లే శత్రువులు. సో ఆలోచించుకోండి. సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేస్తే అసలు రివ్యూలు ఇవేమి ఇవ్వలేదండి. మౌత్ పబ్లిసిటీ ఈజీగా వెళ్ళిపోద్ది, రీచ్ అయిపోతుంది అంతే. మీరు తక్కువ కాస్ట్కి కారు వదలడం వల్ల ఏం ఉండదు అక్కడ ఏం లేదు. డొల్ అసలు మీ కార్లు సీరియస్లీ. మంచి సర్వీస్ లేదు. సర్వీస్ చేసినా టెంపరీ సర్వీస్ చేస్తారు. ఆ రోడ్ల మీద ఆడంటే ఆగిపోతాయి. ఇంకా మా లాంటి వాళ్ళకి ఎవరండి దిక్కు? మేము ఒక ఫ్యామిలీలో పార్ట్లాగే చూసుకుంటామండి కారునంటే. మేము ఒకటి కార్లు వేరుగా అట్లా చూసుకోం. సో మీకు అది లేదు అసలు. సర్వీస్ సెంటర్ వాళ్ళకి కొంచెం సర్వీస్ సెంటర్స్ మంచిగా ప్రొవైడ్ చేయండి ప్లీజ్. ఇది అందరికి రీచ్ అయ్యేలాగా మీరు అందరు షేర్ చేయండి.
మన బాధ అందరికీ తెలియాలండి. అలానే మీరు ఎవరైనా నాలాగే ఇంకా ఇబ్బందికి గురైంటే మాత్రం నా కామెంట్స్ రూపంలో మీ అడ్రస్ అవన్నీ షేర్ చేయండి. నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను, వచ్చి రీచ్ అవుతాను, వీడియో చేద్దాం. మీ బాధను అందరికీ తెలిసేలాగా చేద్దాం. వదలకూడదండి. ఈ సిస్టమ్ని మార్చుకోవాలి మనమే. ఇలాంటి సర్వీస్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకైతే తెలియదు. నేను 2 ఇయర్స్కి ఇంత సఫర్ అవుతున్నానంటే లాంగ్ బ్యాక్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమిటో. బాబు ఇలా ఉన్నారేంటండి బాబు టాటా సర్వీస్ వాళ్ళు. టాటా గ్రూప్ వాళ్ళని, టాటా మోటార్ వాళ్ళని నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీ డీలర్ సరిగ్గా లేకపోతే టాటా డీలర్స్ని తీసుకోవద్దు, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ లైసెన్స్ కానీ వాళ్ళ డీలర్షిప్ క్యాన్సిల్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు శివశంకర్ టాటా మోటార్స్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని మార్చండి, లేదా డీలర్షిప్ని క్యాన్సిల్ చేసేసింది. అసలు మా ప్రాణాలంటే వాళ్ళకి లెక్కలేదు. అరే రోడ్డు మీద ఇలా జరిగి నేను చచ్చిపోవాల్సింది కదరా అంటే ఇంకా చచ్చిపోలేదు కదా అని ఆన్సర్ ఇస్తున్నారు వాళ్ళంతే. దాని మించి ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థింగ్స్ మార్చుకోండి. సర్వీస్ బాగాలేకపోతే టాటా మోటార్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. మొత్తం సర్వీస్ బాగాలేకపోతే నువ్వు ఎన్ని కార్లు రిలీజ్ చేసినా అవి సేల్ అవ్వవు. రిలీజ్ అయినట్టు మీ షోరూంలో ఉండాల్సిందే. 4.69 కారు వదలడం గొప్ప కాదండి, దానికి ప్రాపర్ సర్వీస్ ఉంచడం గొప్ప. సర్వీస్ చేసుకునేది మేమే, డబ్బులు కట్టేది మేమే, కారు కొనుక్కునేది మేమే, డబ్బులు కట్టేది మేమే. మీ కార్లు కొనకపోతే మీకు డబ్బులు రావు. మీకు ఇంతమంది ఎంప్లాయీస్కి ఫుడ్ పెడుతుంది కదా టాటా. మేము ఫుడ్ పెట్టేదానికి కారణం ఎవరు? మేమే కదా, మీ కస్టమర్సే కదా. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మాకెంత మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మీకు అంత మంచిగా వస్తుంది మనీ. కష్టపడి మనీ సంపాదించుకోండిరా, అంతేగాని ఇలా దోచుకోవాలని ఎవరు చెప్పారు? దోచుకోవడానికే పుట్టారా ఏంటి? ఎలా అయినా సరే దోచుకోవడమేనా? టాటా మోటార్స్ అంటేనే సీరియస్లీ అండి, ఆ వ్యవస్థ అంటేనే నాకు అసహ్యం వేస్తుందండి సీరియస్గా. ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కడ కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదంటే ఇంక అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క సర్వీస్ సెంటర్ నేను అడిగేది ఒకటేనండి, మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయండి, మంచిగా సంపాదించుకోండి చాలు. ప్రాణాల కన్నా పైసలు ఎక్కువ కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ యూస్ చేసుకోండి. మీ విలువైన కామెంట్స్ అన్నీ తెలియజేయండి.